హాయ్ అండి అందరికీ, నేను మీ కుమారినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను మార్నింగ్ లేచిన కంచి ఏం పనులు చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సో ఇవాళ అయితే 6కి లేసాను అనమాట. ఇవాళ కొంచెం లేట్ అయింది ఇవాళ. సో ఎందుకంటే నైట్ కొంచెం లేట్ అయిందనమాట పనుకోవడంతో 10:30 అయింది అనేసి ఇంకా మార్నింగ్ 6కి అయితే లేవడం జరిగింది. ఇంకా నేనైతే ఇంకా ఫస్ట్ లేవగానే పక్క దుప్పట్లు అయితే మడతేసి తర్వాత అయితే మంచం అయితే ఎత్తానమాట. ఎత్తిన తర్వాత ఇంకైతే ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. సో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. అలానే లాస్ట్ వీడియోలో మీకు అమ్మవారిని పెట్టానని చెప్పేసి వరలక్ష్మి అమ్మవారి వ్రతం మీకు చెప్పాను కదా. నాకైతే అసలు మనసు ఒప్పలేదండి అమ్మవారిని ఇంట్లో నుంచి తీయటానికి. ఎందుకంటే అమ్మవారిని కలుషం అవి తీసుకునేటప్పుడు కూడా నాకైతే అసలు మనసే ఒప్పలేదు. అమ్మవారిని ఎందుకు తీయాలి ఏంటి అసలు దాని మీద మనసు ఉందన్నమాట అమ్మవారి మీద. ఇంకా అసలు అమ్మవారి మించి పోవలేదు ఇంకా. ఎందుకంటే నాకు మనసుకి బాధ అనిపించింది. ఒకేసారి ఎందుకు తీయటము, ఉంచుకుంటే అయిపోతుంది కదా అనేసి అనుకున్నాను. బట్ నాకు విడిగా ఒక గది ఉంటే నేనైతే తప్పనిసరిగా అమ్మవారిని అలానే ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసుకునేదాన్ని. మనకైతే పూజ గది లేదు కదా, ఉన్నది ఒకే గది. సో అందువల్ల నేను అమ్మవారిని అయితే తీసేసాను. లేకపోతే వేరే ఒక గది ఉందనుకోండి, నేనైతే తమాసగా అమ్మవారికి రోజు డైలీ పూజ చేసుకునేదాన్ని అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంక ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. సో మీరు చూసి ఉండొచ్చు, ఆ స్టవ్ దగ్గర ధూపం అయితే వేసాను. చెప్పాను కదా మీకు, డైలీ పని చేసుకునేటప్పుడు ధూపం మనం పని అయ్యేలోపు ఒక అర్ధగంట సేపు అయినా ఉంచుకున్నాం అనుకో, అర్ధగంటలో అయిపోతుంది. అది అయిపోయేలోపు మనకి పని అయితే కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి నేను మీకైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో అలా ఉంటుంది అనమాట. ఇంక ఇల్లు తుడిచిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే బయట వేసేసుకొని గిన్నెలు అయితే తోముకుంటున్నాను అనమాట. సో నైట్ అయితే బాగానే వర్షం పడుతుంది. మార్నింగ్ ఉండట్లేదు కానీ నైట్ అయితే బాగా వర్షాలు పడుతున్నాయి అన్నమాట. ఇంకా మనకి జూన్ జూలైలో పడాల్సిన వర్షాలు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో పడుతున్నాయి అన్నమాట. అర్థమే కావట్లేదు. ఇదే అనమాట, వాతావరణం మారిపోయింది కదా వెదర్. సో అందువల్ల మనకి వర్షం కూడా తక్కువ పడుతుంది అనమాట. జూన్ జూలైలో అసలు ఎండలు ఎట్లున్నాయి అమ్మో. ఇంకా ఇప్పుడు ఆగస్టులో పడుతున్నాయి కాబట్టి, సో ఆగస్టు కూడా అయిపోవడానికి వచ్చింది. ఇంకా సెప్టెంబర్ కూడా ఒక 6 డేస్లో వస్తుంది కాబట్టి ఇంకా చూద్దాము ఎలా ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమన్నా వినిపించినా సారీ అండి, ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అన్నీ వస్తున్నాయి కాబట్టి. సో మీకు డిస్టర్బెన్స్గా ఏమన్నా ఉండంటే సారీ. ఇంకా ఏంటంటే నేనైతే గిన్నెలన్నీ తోమేసేసుకొని ఇంక ఇంట్లో సైడ్కి అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా మనం గిన్నెలు తోముకున్న నీళ్ళు ఉంటాయి కదా. సో గిన్నెలు తోముకున్న నీళ్ళు అయితే మనకైతే బయటకు వస్తాయి అనమాట. ఇంటి ముందులకి మనం లోపలైనా తోముకున్నా సరే మనకి ఇంటి ముందులకైతే వస్తాయి. ఇంకా తర్వాత అయితే నేనైతే ఇల్లు అయితే నీళ్ళు చిమ్మేసి ఇంకా ఉన్న నీళ్ళు చిమ్మాను అనమాట. చిమ్మిన తర్వాత ఇంక ఊడ్చుతున్నాను అనమాట. మొత్తం వాకిలి మొత్తం ఊడ్చుకున్న తర్వాత మళ్ళీ చల్లుకొని ముగ్గు అయితే పెట్టుకుంటాను. నేనైతే ఏమనుకుంటున్నాను, మళ్ళీ వినాయక చవితి వస్తుంది కదా, అప్పుడు కూడా ఒక 3 days ఉంచుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఏంటి అని చెప్పేసి. ఇంకా తరువాత అయితే ఇంకా నీళ్ళైతే చల్లేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఏంటంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అలానే నేను చాలా రోజుల తర్వాత అయితే ఇంకా జడ వేసుకొని ఇంకా ఎప్పుడు కొప్పుతో అయితేనే వీడియో తీస్తాను కదా మీకు చూపించుకుంటూ. అలా చాలా డేస్ తర్వాత నేనైతే జడతో అయితే వీడియో తీసినాను అనమాట. జడ వేసుకున్నా కూడా నేనైతే కొప్పు అయితే వేసుకుంటాను అనమాట. పని చేయదు కాదు, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో ఇంకా నెక్స్ట్ నేనైతే ఏం చేశాను, ముగ్గు పెట్టుకున్న తర్వాత గిన్నెలు అయితే తోమేసుకున్నానని చెప్పేసి మీకు చూపించాను కదా. సో అవి సైడ్కి పెట్టానని చెప్పేసి చెప్పాను కదా మీకు. ఇంకా అదైతే మీకు చూపించాను. ఇంకా నైట్ అయితే బట్టలు ఉతికేసుకొని దండం మీద అయితే ఎండేసాను అనమాట. సో అవి అయితే ఎండలేదని చూసేసుకొని, ఇంకా ఎండలేదని తెలిసేసి ఇంకా పక్కనైతే మళ్ళీ పెట్టేసుకొని ఇంకా వెదర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. సో మీరైతే చూసేయండి ఎంత కూల్గా, ఎంత నేచర్ ఎంత కూల్గా ఉందో మీరు చూసేయండి.
సో ఇంకా నెక్స్ట్ నేనైతే ఇంకా బియ్యం అయితే కడిగేసుకొని బియ్యం అయితే పెట్టుకుంటున్నాను అనమాట స్టవ్ మీద, అదే పొయ్యి మీద. ఎందుకంటే నేను ఇంకా అన్నం అయితే వండాలి కదా. ఇవాళ అయితే చికెన్ అవేమి లేవు అనమాట. మండే తెచ్చుకుందామని చెప్పేసి మీకు చెప్పాను కదా. సో ఇవాళ అయితే ఏం లేదండి, ఎందుకంటే బాబుకి అయితే సందులు వచ్చాయి. సో అందువల్ల ఏం తెచ్చుకోవట్లేదు అనమాట. ఇంకా ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాను. ఎగ్ కర్రీ అయితే చేశాను అనమాట మా వారికి. సో నేను ఏదో ఒకటి టొమాటో పులుసు అన్న ఏదో ఒకటి చేసుకోవాలి. అలానే ఇంజక్షన్కి వెళ్తాము. సో మీకైతే వెళ్ళే దారిలో చూపిస్తాను. బట్ ఇంజక్షన్ చూపించేది అయితే నేను ఇబ్బంది పడుతుంది కాబట్టి, కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి, బాబు ఏడుస్తాడు కాబట్టి నేనైతే చూపించట్లేదు అనమాట. సో మీరు ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాబు కొంచెం అలా ఉండటం వల్ల కొంచెం అయితే ఇబ్బంది అవుతుంది అనమాట. ఇబ్బంది అనేసి అంటుంది అనుకోవచ్చు మీరు. సో బాబు కొంచెం ఏడుస్తున్నాడు అనమాట. సో అందువల్ల నేను ఏమంటున్నానంటే, మనం ఇంజక్షన్ చేయించినా పట్టుకునేటప్పుడు పాపం ఇంజక్షన్ చేయించుకునేటప్పుడు బాబు ఏడుస్తాడు కదా. సో అందుకు నేను అంటున్నాను అనమాట. వీడియో తీసినా తీయపోయినా ఎందుకు వీడియో అనేసి నా మనసుకు అనిపించింది అనమాట. సో అందుకని సో నెక్స్ట్ ఇంకా బియ్యము కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా. సో నెక్స్ట్ అయితే ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసుకుని అన్నం పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకో స్టవ్ మీద మళ్ళీ ముట్టించి కర్రీ ఉంటే నైట్కి ఇంకా అదైతే హెచ్ చేస్తున్నాను అని చెప్పేసి మీకు చెప్తున్నాను. సో ఇంక ఇక్కడైతే నేనైతే 2 eggs తెచ్చేసి అయితే ఇంకా మా వారికి అయితే కర్రీ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, ఇంకా నేనైతే టొమాటో పులుసు అయితే చేసుకోవాలి. సో ఎలా ఏంటి అని చెప్పేసి మీకు రెసిపీ కూడా సింపుల్గా వితిన్ ఒక 10 minutesలో కాదు, ఒక 7 minutesలో మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. మనము ఫస్ట్ ఆయిల్ కడాయి హీట్ అయిన తర్వాత మంచిగా ఆయిల్ పోసుకోవాలన్నమాట. 2 tablespoons ఆఫ్ ఆయిల్ పోసుకొని, లేకపోతే 1 tablespoon సరిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా ఎగ్స్ కార్చుకోవాలన్నమాట. ఎగ్స్ బ్రేక్ చేసేసి 2 eggs దాంట్లో వేసేసుకొని ఫస్ట్ మనము ఆమ్లెట్ టైప్ వచ్చి కొంచెం అడుగున మాడిన తర్వాత మనమైతే బ్రేక్ చేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత అయితే సాల్ట్ వేసుకోవాలి. ఒక 2-3 minutes వేగిన తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి. ఫస్ట్ అల్లం వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. అల్లం ఇంకా మీ ఇష్టం అనమాట. నేనైతే ఫస్ట్ టైం వేసాను అల్లం వేసాక ఇంకా చాలా అంటే చాలా బాగుందన్నమాట కర్రీ, నార్మల్ కంటే ఇంక ఇప్పుడైతే చాలా బాగుందన్నమాట అల్లం పేస్ట్ వేస్తే. ఇంకా తర్వాత అయితే ఇంక ఇక్కడైతే గరిటెలు లేవన్నమాట. సో గరిటె అయితే కొనుక్కోవాలి. ఇంకా ఉన్న గరిటెతో నేనైతే కర్రీ అయితే కలిపేసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. పచ్చివాసన పోయాక అల్లము. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం అవి ఎగ్స్ అవి ఉంటాయి కదా మనం ఒక్కలు. సో మనమైతే కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా చూపిస్తున్నాం కదా. సో అలా వచ్చిన తర్వాత మనమైతే ఇంకా పసుపు అయితే వేసుకోవాలన్నమాట. పసుపు వేసేసుకొని అది కూడా ఒక బ్రౌనిష్ వచ్చాక కొంచెం ఒక 3 to 4 minutes హై ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా బాగా వేయించుకొని తర్వాత అయితే ఇంకా కారం అయితే వేసుకోవాలన్నమాట. సో మీకైతే ఇంకా పసుపు అయితే వేసాను. పసుపు అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. పసుపు వేసింది క్లిప్ తీసాను, బట్ ఏంటంటే అది నేను ఆన్ చేయలేదన్నమాట. వీడియో ఆన్ చేయకపోయేసరికి అది క్లిప్ యాడ్ అవ్వలేదు. ఒక్కసారి కూడా లాస్ట్ టైం ఒక 3-4 months బ్యాక్ పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను అలానే ఎగ్ కర్రీ తీసేసి రెసిపీ చేస్తున్నాను. బట్ నేను ఏం చేశానంటే అది కానీ అసలు భలేగా వచ్చింది గాయస్. విజువల్ అయితే చాలా బాగా వచ్చింది. అప్పుడు దీనికంటే ఇంకా బెటర్గా వచ్చేదన్నమాట. అప్పుడు విజువల్ అంటే కెమెరాకి మంచిగా వచ్చింది ఎగ్ కర్రీ అనేసి, అప్పుడైతే ఇంకా బాగా వచ్చింది. బట్ నేను ఏం చేశాను అసలు వీడియో ఆన్ చేయడమే మర్చిపోయాను అనమాట. అప్పుడైతే నేను ఇంక ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టటా. అండ్ ఇదైతే మా ఊరి గోపయ్య స్వామి వారి గుడి అనమాట. ఇంక ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అలానే టాటా. అండ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తే అలానే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే మీకు నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్గా మీకు వస్తాయన్నమాట. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇంకా మా బాబాయ్ అయితే మా వాచి ఫస్ట్ టైం అలా పట్టుకున్నాడు అనమాట. ఫస్ట్ మేము పట్టుకుంటే కూర్చున్నాడు, ఇంకా మమ్మల్ని అయితే పట్టుకొని అయితే కూర్చుంటున్నాడు అనమాట. బాయ్.